అటువలెను మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూసేదను. అప్పుడు మీ హృదయము సంతోషించి మీ సంతోషమును మీ యొద్ద నుండి తీసివేయబడదు. ఈ వాక్య భాగంలో యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు మీరు దుఃఖిస్తున్నారు, ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. అయితే ఒకరోజు రాబోతుంది, మరలా నేను మీ దగ్గరికి వస్తాను, మీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ, ఇప్పుడు మీరు పడుతున్న కన్నీళ్ళు ఇవన్నీ శాశ్వతంగా ఉండవని ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో గమనిస్తే ఎటు చూసినా దుఃఖము, కన్నీళ్ళు, శోధన. పైపెచ్చు మనము ఎంతగా దుఃఖంలో ఉన్నా ఓదార్చే వాళ్ళు ఏమో నాకు తెలియదులే, కానీ దుఃఖపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. సూటిపోటుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదేమైనా ఆఫ్కోర్స్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కన్నీళ్ళు నీకు శాశ్వతంగా ఉండవు, నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు నేను. ఏ అనారోగ్యమైన విషయంలో నువ్వు కన్నీళ్ళతో ఉన్నావో, ఏ అప్పులు సమస్యల మధ్యలో నువ్వు కన్నీళ్ళతో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలు నువ్వు కన్నీళ్ళతో ఉన్నా నాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఆయన అంటున్నాడు, మీ దుఃఖం తొలగిపోయే రోజు ఒక రోజు రాబోతుంది. అప్పుడు మీ యొద్ద నుండి ఎవరు ఆ సంతోషాన్ని తీసుకొని వేయలేరు. నువ్వు నవ్వుతూ ఉంటే నేను ఏడిపించే వాళ్ళు ఉండొచ్చు, కానీ యేసయ్య అంటాడు, నేను నీ దగ్గరికి వస్తాను, నీ దగ్గరికి వచ్చి నీతో నివాసం చేస్తాను, నిన్ను నాతో ఉంచుకుంటాను, నిన్ను నాతో నా యొక్క సన్నిధిలో నేను నిలబెట్టుకుంటాను, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు తోడే ఉంటాను. నా కుమార్తె, నా కుమారుడా, ఈ ఉదయకాలంలో నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు నాకు తెలియదు. యేసు ప్రభు వారు నీతోనే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతారంటే, ఇప్పుడున్న మీకు ఈ దుఃఖము శాశ్వతంగా ఉండదు, తొలగిస్తా నేను. మనుషులు మిమ్మల్ని దుఃఖపరచాలనుకున్నా యేసయ్య అన్నాడు, ఆ దుఃఖ దినాన్ని నేను సమాప్తం చేస్తాను. అయితే మనకి దేవుడు శాశ్వతమైన సంతోషం ఎలాగిస్తాడు, ఇది మనకు కావలసిన పాయింట్. అందుకని ఎలాగిస్తాడు అంటే, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. కొన్నిసార్లు అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎంత ప్రేమించు, ఎంత పెట్టు, ఎంత చెయ్యి, ఖచ్చితంగా నీ నుంచి విడిపోతారు. ఆ విడిపోయినప్పుడు యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి. మనుషులు శాశ్వతమైన వాడు కాదు, దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు. అయితే నీ ఒంటరి జీవితంలో, నీ ఒంటరి ప్రయాణంలో ఆయన నీతో ఉన్నాడని నమ్మాలి. అందుకని మోషే అంటాడు, ప్రభువా, ఈ ఇశ్రాయేలు 40 లక్షల మంది ప్రజల్ని నేను ఎలా నడిపించమంటావు, నా వల్ల కాదయ్యా అంటాడు. అయితే అప్పుడు దేవుడు అంటాడు, మోషే నీకేం కావాలో చెప్పు. అప్పుడు మోషే అంటాడు, నీ మహిమ నాకు ముందుగా నడవాలి, నాతో పాటు ఎవరు వచ్చినా మధ్యలో ఆగిపోతారు ప్రభువా. ఎందుకంటే నా కాడ అన్ని ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు నన్ను ఎవరిని ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు. కానీ ఏదున్నా లేకపోయినా ప్రేమించే దేవుడు నీవే కదా నాయన. నాకు నువ్వు ముందు నడవాలి. నువ్వు ముందు నడిస్తే నా జీవితంలో నా దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి, నా కష్టాలు తీరిపోతాయి ప్రభు అని యేసయ్యనంట అడిగాడంట మోషే. అప్పుడు దేవుడు గ్రహించి, మోషే, నా మహిమను నీకు ముందుగా పంపుతున్నాను, నువ్వు ఒంటరి వాడిని అనుకోవద్దు, ఈ ప్రజల్ని విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టను నేను. ఎందుకంటే నేను ఆ హోరేబు కొండ మీద నిన్ను పిలుచుకున్న దేవుడు. యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు, యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు, యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు కూడా నీకు ఏ హాని చేయలేరు. దేవుడు అంటాడు,
ఈ నా గొర్రెలు నా చేతిలో ఉండే, వీటికి ఏ హాని కలగదు, ఏ దుష్ట మృగము కూడా దీన్ని ఏ హాని చేయలేదు. నువ్వు దేని గురించి భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు నమ్మితే నీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషాన్ని నువ్వు చూస్తావు, పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తావు. నిన్ను వెంటాడుతున్న ప్రతి శ్రమ తొలగిపోయింది. దానిని మార్చగలిగే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు. నీ కుటుంబ పరిస్థితిని మార్చాడు, నీ అప్పుల సమస్యల నుంచి విడిపిస్తాడు, నీ అనారోగ్యం నుంచి నువ్వు విడిపిస్తాడు, శాశ్వతమైన ఆనందాన్ని నీకు ప్రసాదిస్తాడు ఆయన. ఇంకెప్పుడు కూడా నువ్వు దుఃఖపడే యొక్క పరిస్థితులు దేవుడు రానీయుడు. నీకు సంతోషాన్ని శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు నా దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి మనకి పరిపూర్ణమైన సంతోషం అనుగ్రహించుగాక. పరిశుద్ధుడైన తండ్రి,